నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ చాలామంది మనల్ని అడుగుతూ ఉంటుంటారు ఏ విధంగా అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ అసలు ఏ విధంగా మనీని ఎర్న్ చేయొచ్చు, అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? అది కూడా ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని వేరే జాబ్ చేసుకుంటూ కూడా ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి రెండు చేతులు కష్టపడితే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతూ ఉంటారు ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ త్రూ ఎలా చేయొచ్చు, ఏ విధంగా డబ్బును మనం సంపాదించుకోవచ్చు, ఆ మార్గాలు ఉన్నాయా అని. వాళ్ళకి ఈజీ వే ఏమన్నా ఉంటుంది అంటారా? మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది ముఖ్యంగా మహిళలకి ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. 10 years బ్యాక్ అయితే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తప్ప చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు అయితే అలా కాకుండా మనకి నచ్చిన టైంలో ఫ్రీ టైంలో, అది కూడా మనం ఒక కంపెనీలో జాబ్ అంటే మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీ ఉండాలి. అలా కాకుండా నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను వర్క్ చేస్తాను అనేలా చేసే పద్ధతులు ఒకప్పుడు లేవు, ఉన్నా కూడా మనకు అందుబాటులో లేవు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీలాన్సింగ్ అనే గురించి విని ఉన్నారు, ఇలాంటివి ఉన్నాయి అని చాలామందికి అవేర్నెస్ ఉంది. ఇంకా కొంతమందికి కూడా మన వీడియోస్ ద్వారా కూడా అవేర్నెస్ అనేది వస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్కి మనకి మెయిన్గా చాలామందికి ఏంటంటే చిన్న అపోహ ఒకటి ఉంటుందండి. అంటే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే మనకి ఏదో మనం వర్క్ ఎవరో ఇస్తారో మనం ఖచ్చితంగా ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటా ఉంటారు. ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనకంటూ ఏదైనా స్కిల్ ఉండాలి. స్కిల్ లేదు, స్కిల్ నేర్చుకోండి. మంచి డిమాండ్లో ఉన్నటువంటి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఏంటో నేర్చుకోండి. సో ఫస్ట్ చాలామందికి అయితే ఈ ఒక పాయింట్ దగ్గర అయితే చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఫ్రీలాన్సింగ్ అంటే మనకి వర్క్ ఇస్తారు, ఆన్లైన్ నుంచి మనం వర్క్ చేయొచ్చు, కానీ దానికన్నా ముందే మనకంటూ ఏదైనా ఒక స్కిల్ ఉండటం అనేది కంపల్సరీ. సో మీకు ఆల్రెడీ ఏదైనా స్కిల్ ఉంటే అది ఏ స్కిల్ అయినా సరే, అది వాయిస్ ఓవర్ కావచ్చు, కంటెంట్ రైటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఏ స్కిల్ ఉన్నా సరే ఆ స్కిల్ని ఎలా మానిటైజ్ చేసుకోవచ్చో మనం చాలా పద్ధతులు చెప్తూ ఉన్నాం. కావాలి అంటే ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేస్తే ఆ స్కిల్ ఎలా చేయాలో కూడా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే. సో ఏ స్కిల్ అయినా కూడా మానిటైజ్ చేసుకోవచ్చు. నాకు బాగా డ్రాయింగ్ వచ్చు అంటే కూడా నేను ఆ డ్రాయింగ్ మీద ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చో కూడా నేను చెప్పగలను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం స్కిల్ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్, లేదు నాకు స్కిల్, నేను ఏ స్కిల్ నేర్చుకోగలను. 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకుని చేయగలిగేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి, దానికి ఏమి స్కిల్ అయితే కంపల్సరీ బీటెక్ ఉండాలి లేకపోతే ఇంకోటి ఉండాలి అని అయితే లేదండి. ఎవరైనా కూడా సిస్టమ్ మీద కొంచెం అవగాహన ఉంటే ఆసక్తి, మెయిన్గా ఏంటంటే మనకి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఎక్కువ ప్యాషన్గా ఉంటామో దాన్ని మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే, దానిలో కనుక మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ అనేసరికి ఏంటి అంటే మనకు ఒక పర్టికులర్ కంపెనీ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ మొదలు పెట్టాలంటే నేను మరలా మీకు చెప్తున్న పాయింట్, స్కిల్ బాగా వస్తే ఫ్రీలాన్సింగ్లో రాణించవచ్చండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది మంత్లీ ఒక $1000 పైగా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఏంటి అంటే ఫస్ట్ స్కిల్ నేర్చుకోవడానికే దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో కృష్ణ అనే ఒక పర్సన్ తీసుకుంటే తనకి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కాదు, తను జనరల్గా టెలికాలింగ్ చేస్తూ ఉండేవాడు. ఇట్లా మన ఇంటరాక్షన్లో నాకు ఓకే టెలికాలింగ్ చేస్తూ ఉంటామంటే మోస్ట్లీ మాట్లాడటం ఇంట్రెస్ట్ కాబట్టి వాయిస్ ఓవర్ ట్రై చేయి అని చెప్తే ఈరోజు తను ఓన్లీ వాయిస్ ఓవర్ మీదే దాదాపు ఒక $1000 పైగా ప్రతి నెల ఎర్న్ చేస్తూ ఉన్నాడు. సో తనకు వాయిస్ ఓవర్ రాదు, కానీ తనకు ఉన్న ఫీల్డ్కి రిలేటెడ్ తనకి మాట్లాడటం ఇష్టం. ఆల్రెడీ తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ట్రై చేశాడు. సో నాకు ఒక క్లారిటీ ఉంది, ఓకే దీనికి వాయిస్ బాగుంది, చేసుకుంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది అని ఆ విధంగా గైడ్ చేయడం జరిగింది. సో 6 నెలలు ఆ వాయిస్ ఓవర్ ఎలా ఏంటి మొత్తం నేర్చుకుని అప్పుడు స్టార్ట్ చేశాడు. అదే మన వీడియో చూసో లేకపోతే మనం చెప్పాం కానీ నెక్స్ట్ డే నుంచి వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తుంటే, నేను పెట్టాను సార్ నాకు ఎవరు వర్క్ ఇవ్వలేదు. ఎవరు ఇస్తారు వర్క్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చే శాంపిలే చాలా బాగుండాలి. అది ఎక్స్పర్టైజ్ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా వర్క్ అనేది తెచ్చుకోవచ్చు. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వర్క్ తెచ్చుకోవడం గురించి అయితే ఇష్యూ లేదండి. ఎవరైనా సరే స్కిల్ ఉంటే ఫ్రీలాన్సింగ్లో తెచ్చుకోవడానికి వర్క్స్ చాలా పద్ధతులు ఉన్నాయి. అసలు ముందు ఆఫ్లైన్లోనే ఉన్నాయి, ఆన్లైన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నాకు కనీసం ప్రతిరోజు నాకు థంబ్నెయిల్స్ చేసేవాళ్ళు కావాలి, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు కావాలి, SEO చేసేవాళ్ళు కావాలి అని చెప్పి గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి ఈ విధంగా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏది నా క్లోజ్ సర్కిల్లో నుంచి మాకు ఇట్లా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంతమంది కావాలి అని. ఏంటి అంటే స్కిల్ లేకపోవటం ఒకటే గ్యాప్. సో ఈ రోజైనా సరే ఈ వీడియో ద్వారా నేను అందరూ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీ ద్వారా మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ, ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఉండి. ఎందుకంటే ఏ టెన్షన్ ఉండదు. మనం ఒక వర్క్ చేసుకున్నాము అంటే అక్కడ మనం ముందే మెన్షన్ చేస్తాం,
ఎన్ని డేస్లో ఆ వర్క్ కంప్లీట్ చేస్తాం అన్నీ కూడా మనం క్లియర్గా పెడతాం. దాని ప్రకారం మనం చేసిస్తే సరిపోతుంది తప్ప 1 అవర్లోనే ఇచ్చేయాలి, 5 మినిట్స్లోనే ఇచ్చేయాలి, లేదు మార్నింగ్ ఈవినింగ్ కూర్చొని వర్క్ చేయాలి అనేటువంటిది లేదు. కానీ స్కిల్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి చాలు. ఒక 6 నెలలు కష్టపడైనా సరే ఒక స్కిల్ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆర్ట్ బాగా వేయగలరు, కొంతమంది అల్లికలు బాగా చేయగలరు, కొంతమందికి వెబ్ డిజైనింగ్ బాగా వస్తుంటుంది, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ పేజెస్ని బాగా మెయింటైన్ చేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనం ఆదాయం పొందాలన్న మార్గాలు తెలీదు. మన సజెషన్స్ కానివ్వండి, కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఆ క్లాసెస్ కావాలన్నా, క్యాన్వా ఎవరికైనా కావాలి అనుకున్నా మన సర్వీసెస్ కానివ్వండి మీ సైడ్ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటేనండి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తుంటామంటే 6 నెలలు మన దగ్గర ఉండి వాళ్ళు వర్క్ చేస్తారు. సో నేను ఏదైతే మీకు చెప్పానో ఆ స్కిల్ అనేది వాళ్ళు వీడియోస్ చూసో లేకపోతే వాళ్ళు సొంతగా చేయలేని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉండి ప్రాక్టికల్గా ఒక 6 మంత్స్ స్పెండ్ చేస్తారు. కాబట్టి ఈ 6 నెలల్లో వాళ్ళు స్కిల్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యేలాగా మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా మీకు చెప్పినట్లుగా వాళ్ళు ఏ వర్క్ అయినా చేసుకోగలుగుతారు. సార్ చాలామంది ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అన్నప్పుడు కోర్సుని ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటారు. ఏదైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ఉంటుంది పర్ఫెక్ట్గా. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడ యూస్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి యూస్ చేసుకుని మనం మనీని ఎర్న్ చేయాలని అడుగుతుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పిన ప్రాసెస్ అనేది చాలా కరెక్ట్ ప్రాసెస్. అంటే ఏంటంటే చాలామంది మనీ ఏం చేయాలి అని చెప్పి ముందు మనీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేనేమన్నానంటే ముందు మనీ కాదు, ముందు స్కిల్ ఏదైనా నేర్చుకోండి. లేదు మీకు ఆల్రెడీ స్కిల్ బాగా వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కావాలంటే. సార్ ఇది కూడా నాకు ఈ స్కిల్ చాలా అద్భుతంగా నేను చేయగలను అంటే నాకు ఆ శాంపిల్స్ పంపిస్తే కూడా నేను మీకు దానికి సంబంధించిన వర్క్స్ కావాల్సిన వాళ్ళని కనెక్ట్ చేయడము, లేదు మీకు దాన్ని ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో గైడ్ చేయడము, లేదు పర్టికులర్గా ఈ కోర్స్ తీసుకుని వెళ్ళండి మీకు సరిపోతుందని చెప్పడం చేస్తాను. ఓకే. అలా కాకుండా స్కిల్ నేర్చుకున్న తర్వాత మనీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటేనండి, ఆన్లైన్లో కన్నా కూడా ఆఫ్లైన్లో ట్రై చేయడం ఉత్తమం. ఫస్ట్ ఒక ఇద్దరికి మనం చేశాక శభాష్ అన్నాక అప్పుడు మనం ఆన్లైన్కి ఎంటర్ అవ్వడం బెటర్. అంటే నేను వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాను, నాకు వీడియో ఎడిటింగ్ బాగా వచ్చని విషయం ఎప్పుడు తెలుస్తుంది? నేను మీకు ఏదైనా ఒక వీడియో చేసి ఇచ్చాక మీరు చూశాక ఆ వీడియో నిజంగా చాలా బాగా చేశారు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఐఎమ్ ఎలిజిబుల్. అలా కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేసేది మొత్తం చేయొద్దు అని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్లైన్లో ట్రై చేయండి. అది ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ కావచ్చు, పోస్టర్ మేకింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, మీకు ఏ స్కిల్ అయినా సరే, డ్రాయింగ్ కావచ్చు, ఫస్ట్ మీరు ఆఫ్లైన్లో చేసి ఒక 4-5 మెంబర్స్కి ఇచ్చిన తర్వాత, కావాలంటే ఫ్రీగా అయినా సరే ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాక ఆ తర్వాత నుంచి మీరు చాట్ చేయడం స్టార్ట్ చేయండి. అది కూడా ఆఫ్లైన్లో చేయండి ఫస్ట్. ఓకే. ఆఫ్లైన్లో ఒక 2-3 చేయగలుగుతున్నాను అన్న నమ్మకం వచ్చాక అప్పుడు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎంటర్ అవ్వండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి ఏమున్నాయంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్రీలాన్సింగ్కి సంబంధించి దాదాపు ఒక 100కు పైగా సైట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వాలో కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్నిటికి ఫైవర్ ద్వారా చేయొచ్చు, కొన్ని అప్వర్క్ ద్వారా చేయొచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సర్ ద్వారా బాగుంటాయి, కొన్ని freelancer.com ద్వారా తెచ్చుకోగలుగుతాం. సో ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా డిపెండ్స్ ఆన్ ద స్కిల్. ఫ్రీలాన్సింగ్ సైట్స్ అయితే దాదాపు ఒక 100కు పైగా ఉన్నాయి. ఓన్లీ నాకు డిజైనింగ్ వచ్చు అంటే ఓన్లీ టీషర్ట్స్ మీద డిజైనింగ్ చేస్తూ మనీ ఏం చేసేదానికి కూడా చాలా సైట్స్ ఉన్నాయి. లేదు నేను ఒక బుక్ రాస్తాను, ఆ బుక్ అమ్మడానికి కొన్ని సైట్స్ ఉన్నాయి. సో ఇట్లా ప్రతి పర్పస్కి కూడా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ఆల్రెడీ మన ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోకి ఒక స్కిల్ గురించి మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అవి కూడా చూడమనండి. సో చాలా ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మనకున్న స్కిల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఆన్లైన్ త్రూ మనీని సంపాదించవచ్చు, ఇలా ఎవరికైనా డౌట్స్ ఉండి సాయి రమేష్ గారిని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.